హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ హెల్త్ ఛానల్. మనం బరువు తగ్గడానికి చాలామంది అన్నం బదులు చపాతీ తింటారు. మరి అన్నం లేదా చపాతీలో ఏది తింటే బరువు తగ్గుతారో మీకు తెలుసా? తెలియదు కదా? మరి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు ఏం తింటారు, వారి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తారనే దానిపై వారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇందులో బరువు తగ్గడానికి డైట్పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. బరువు తగ్గడానికి రాత్రిపూట తినడానికి ఉత్తమమైన ఆహారం అన్నం తినడం మంచిదా లేదా రోటీ తింటే మంచిదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ రెండు ఆహారాలపై ఎలాంటి ప్రయోజనం ఉంటుందో చూద్దాం. చపాతీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: బ్రెడ్లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీ కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో రోటీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కాకుండా ఫైబర్ రిచ్ చపాతీ తీసుకోవడం కూడా మీ బరువును నియంత్రించవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. మీరు మీ హృదయాన్ని బలోపేతం చేయాలనుకుంటే ఖచ్చితంగా చపాతీ తినండి. అన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: బియ్యంలో ప్రోటీన్లు, విటమిన్ బి కాంప్లెక్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. మీ శరీరం శక్తి స్థాయిని పెంచడంలో అన్నం చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులోని పోషకాలు మీ కండరాల పెరుగుదలకు తోడ్పడతాయి. ఇది కాకుండా బియ్యం కూడా గ్లూటెన్ ఫ్రీ. అంతేకాకుండా బియ్యంలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. బరువు తగ్గడానికి రాత్రిపూట ఏం తినాలి? బరువు తగ్గాలనుకునేవారు రోటీ లేదా బ్రౌన్ రైస్ తినాలి. రాత్రిపూట అన్నం తినడం వల్ల మీ పేగు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే రాత్రిపూట రోటీ తినడం మంచిది. మీకు డయాబెటీస్ ఉన్నట్లయితే మీరు అన్నం తినకూడదు, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్నం తక్కువగా తినాలి. దాని స్థానంలో అధిక ఫైబర్ ఉన్న తృణధాన్యాలు తీసుకోవాలి. ఏదైనా మీ ఆహారం గురించి మీ వైద్యులను సంప్రదించిన తర్వాత తీసుకోవడం మంచిది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.